కిచెన్ ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటే మనం పని చేసుకునేటప్పుడు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాం కదా. కానీ మనకున్న వర్క్ బిజీలో అప్పుడప్పుడు క్లీనింగ్ అనేది కొంచెం కష్టమైన పనే కదా. కానీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ రెగ్యులర్గా దాన్ని హ్యాబిచ్యుయేట్ చేసుకుంటే ఎప్పుడు కూడా మన కిచెన్ని నీట్గా క్లీన్గా ఉంచుకోవచ్చు. ఈరోజు వీడియోలో నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ టు మామ్స్ మిరాకిల్స్. మనం రెగ్యులర్గా ఇంట్లో స్వీట్స్ చేస్తున్నప్పుడు యాలకుల పొడిని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలా పొడి చేసినప్పుడు దానిపైన ఉండే ఆ లేయర్ అనేది చాలామందికి ఇష్టపడదు, అంటే నోటికి తగులుతూ ఉంటే ఇష్టపడదు కదా. సో ఆ లేయర్ని వేరుగా చేసి లోపల ఉండే సీడ్స్ని మనం పౌడర్ చేసుకొని స్వీట్స్లో వేసుకుంటే బాగుంటుంది. సో ఆ పైనుండే లేయర్ని వేస్ట్ చేయకుండా మనం టీ పౌడర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే రెగ్యులర్గా మనం టీ చేసుకునేటప్పుడు ఆ ఇలాచీ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఆ పైనుండే లేయర్ని వేస్ట్ చేయకుండా టీ పౌడర్లో వేసుకుంటే మనం టీ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. మనం గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటిని కొద్దిగా మాత్రమే మనం బాటిల్స్లో వేసుకొని యూజ్ చేస్తాము. మిగిలినవి అలా వేస్ట్గా ఉండకుండా, అంటే ప్రాపర్గా సీల్ చేయకపోతే వేస్ట్ అయిపోతాయి కదా. సో నేనైతే ఇలా సీల్ చేసి పెట్టుకుంటానండి. అంటే దీనికి ప్రత్యేకంగా క్లిప్స్ అలా అవసరం లేకుండా ఇలా సీల్ చేసి పెట్టుకుంటే కనుక మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవడానికి కొత్త వాటిలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో ఏవైనా పిండి వంటలు కానీ బజ్జీలు కానీ అలా చేసుకునేటప్పుడు ఆయిల్ అంతా ఇలా అయిపోతూ ఉంటుంది కదండి. నేనైతే స్ట్రైనర్స్ ఉంటాయి కదా, అంటే స్టీల్ స్ట్రైనర్స్ మనం ఇలా బ్లాక్గా అయిపోయినవి పడేయకుండా ఇలా ఆయిల్ని వడకట్టుకోవడానికి యూజ్ చేస్తాను. ఇలా మనం డీప్ ఫ్రైస్కి యూజ్ చేసిన ఆయిల్ని వడకట్టుకొని మళ్ళీ కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి డీప్ ఫ్రైస్కి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మనం డీప్ ఫ్రైస్ కోసం అస్సలు వాడకూడదండి. దానివల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇలా వడకట్టుకొని మనం కూరల్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కిచెన్లో ఉండే స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేయకపోతే ఇలా డర్టీగా చాలా మురికిగా అయిపోతూ ఉంటాయి కదండి. వీటిని ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామా. నేను ఇంట్లో ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. అంటే మనం రెగ్యులర్గా నిమ్మకాయల్ని వాడినప్పుడు వాటి తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా వాటిని వాటర్లో బాగా బాయిల్ చేసి ఆ వాటర్ని బాగా చల్లార్చి వడకట్టుకొని దాంట్లో కొద్దిగా డిష్ వాషర్ని వేసుకొని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుంటానమాట. సో ఆ లిక్విడ్ని ఇలా స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయడానికి మాత్రమే కాదండి, మనం వాల్స్ క్లీన్ చేసుకోవడానికి, కిచెన్ క్యాబినెట్ క్లీన్ చేసుకోవడానికి, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఆ లిక్విడ్ని డైరెక్ట్గా దానిపైన స్ప్రే చేసి కానీ లేదా ఒక క్లాత్ పైన వేసుకుని కానీ ఇలా క్లీన్ చేసుకుంటే జస్ట్ ఒక 2-3 నిమిషాల్లోనే క్లీన్గా అయిపోతుంది. మనకి ప్రతి ఇంట్లోనూ పోపుల డబ్బాలు ఉంటాయి కదండి, దాంట్లో మనం స్పైసెస్ని పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవి మనం కరెక్ట్గా ప్లేస్ చేయకపోయినా లేదా రెగ్యులర్గా వాడుతున్నప్పుడైనా సరే అడుగుని కిందకి పడిపోతూ ఉంటాయి. సో దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు తర్వాత మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దీని అడుగుని మనం ఈ స్పైసెస్ని పెట్టుకోవడానికి ముందుగా ఏదైనా ఒక పేపర్ నాప్కిన్ని లేదా టిష్యూ పేపర్ని ఇలా ప్లేస్ చేసుకొని దానిపైన మనం ఈ స్పైసెస్ అన్నిటిని అరేంజ్ చేసుకుంటే కనుక ఒకవేళ పొరపాటున కింద పడినా కూడా క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. దానిపైన మనం ఒక స్పూన్ని పెట్టుకున్నట్లయితే డైలీ యూజ్ చేసేటప్పుడు అస్తమాను చేయి పెట్టకుండా ఇలా కరెక్ట్గా మెజర్ తీసుకోవడానికి, నీట్గా క్లీన్గా తీసుకోవడానికి కూడా బాగుంటుంది. మనం వెజిటబుల్స్ని పీల్ చేసినప్పుడు కానీ కట్ చేసినప్పుడు కానీ డైరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద కనుక ఇలా చేస్తే కనుక అక్కడంతా కూడా ఈ వెజిటబుల్ వేస్టేజ్ అంతా పడి తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు చాలా కష్టం అవుతుందండి. మొత్తం అంతా డర్టీగా ఆ మరకలంతా అయిపోతూ ఉంటాయి కదా. సో నేనైతే ఇక్కడ యూజ్ చేయని ఒక పాత టేబుల్ మ్యాట్ని తీసుకున్నాను, ప్లాస్టిక్ది. అంటే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా, దానిపైన నేను వెజిటబుల్స్ని కట్ చేయడం కానీ పీల్ చేయడం కానీ చేస్తూ ఉంటాను. సో అలా చేయడం వల్ల ఈ వెజిటబుల్ వేస్టేజ్ అంతా కూడా దానిపైన మనకి కలెక్ట్ అవుతుంది. సో దీన్ని డైరెక్ట్గా మనం ఈజీగా డస్ట్బిన్లో వేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది కదా. దీనికి బదులుగా మనం న్యూస్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చండి, బట్ అది కొంచెం తడికి వెంటనే పాడైపోతుంది. డైలీ ఒక్కొక్క పేపర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇలా ప్లాస్టిక్ షీట్ అయితే కనుక ఒకసారి వాష్ చేసుకొని మనం మళ్ళీ స్టోర్ చేసుకొని రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇదే కాకుండా ఏదైనా వేస్ట్ ప్లేట్, అంటే మనం
యూస్ చేయని ప్లేట్స్ ఉంటాయి కదా కొంచెం పెద్దవి, ఆ ప్లేట్స్ని కూడా ఇలా డస్ట్ కలెక్ట్ చేయడానికి, వేస్ట్ కలెక్ట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. అంటే ప్లాట్ఫామ్ మీద పడకుండా నీట్గా క్లీన్గా ఉంటుంది. కుకింగ్ అయిన వెంటనే చిమ్నీని క్లీన్ చేసుకోవాలి. జస్ట్ ఇది 2 to 3 సెకండ్స్ పని అంతే కదా, లేదంటే ఆయిల్ అంతా కూడా అక్యుమిలేట్ అయ్యి తర్వాత మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మనం కుక్ చేసినప్పుడు చాలామంది ఈ గరిటెల్ని కానీ స్పాచులాస్ని కానీ అలా స్టవ్ పక్కన కానీ లేదా ఇలా ప్లాట్ఫామ్ పైన కానీ పెట్టేస్తూ ఉంటాం కదా. ఇలా చేయడం వల్ల ఈ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద అతుక్కుపోతాయి. తర్వాత ఒకవేళ డ్రై అయితే క్లీన్ చేయడం కూడా కష్టమవుతుంది కదా. సో అలా కాకుండా ఏదైనా ఒక ప్లేట్ని పెట్టుకొని ఇలా యూస్ చేస్తున్న ఈ స్పాచులాస్ని, గరిటెల్ని దాని మీద పెట్టుకుంటే కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. టీ వడకట్టినప్పుడు ఈ స్ట్రైనర్ని వెంటనే క్లీన్ చేసుకోవాలండి. తర్వాత క్లీన్ చేద్దామని వదిలేస్తే కనుక ఆ టీ పార్టికల్స్ అన్నీ కూడా ఈ స్ట్రైనర్కి ఉండే సన్నని హోల్స్లో ఉండిపోతాయి కదా. తర్వాత క్లీనింగ్కి చాలా కష్టమవుతుంది. సో టీని స్ట్రైన్ చేసినప్పుడు వెంటనే ఆ టీ స్ట్రైనర్స్ని మనం వాష్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టైం యూస్ చేసుకున్నప్పుడు ఆ హోల్స్ అంతా కూడా ఇరుక్కుపోకుండా క్లీన్గా నీట్గా ఉంటుందన్నమాట. ఇది జస్ట్ 2 to 3 సెకండ్స్ పని కదా. నేను సింక్ కింద ఉండే క్యాబినెట్కి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని అరేంజ్ చేసుకున్నాను. సో దట్ మనం సింక్లో ఏవైనా వాష్ చేస్తున్నప్పుడు ఈ వేస్ట్ ఫుడ్ పార్టికల్స్ని కానీ లేదా వెజిటబుల్ వేస్టేజ్ని కానీ ఈజీగా దీనిలో వేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ కవర్ని మనం తీసేసి డస్ట్బిన్లో బయట పారేయచ్చు కదండి. సో దట్ మనకి కింద కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది. వేస్టేజ్ అంతా కూడా ఎప్పటికప్పుడు మనకి క్లీన్ అయిపోతుంది. సో ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను. నా ఈ చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఫాలో అవుతున్న టిప్స్ని, ఐడియాస్ని కామెంట్స్ ద్వారా తప్పకుండా నాతో షేర్ చేసుకుంటారు కదా. మరిన్ని ఆర్గనైజేషన్ టిప్స్ అండ్ ఐడియాస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.